ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి నవంబర్ 29, 30 తేదీల్లో వీరికి గ్రహాల కదలికల్ని బట్టి వీరి జీవితం ఎలా ఉంటుంది, అలాగే కొన్ని గ్రహస్థితుల వలన వీరికి అనుకూల పరిస్థితులు ఎలా రాబోతున్నాయి, అదేవిధంగా ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది, డబ్బు అనుకోకుండా వీరి చేతికి అందబోతుంది, అది ఏ విధంగా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ కామెంట్ రూపంలో ఏదైనా దేవుడి పేరు పెట్టండి. మేము చాలా సంతోషిస్తాము. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది, అలాగే గర్వం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ గర్వం దేనికంటే వీరు ఏది చేసినా ఆ పని పూర్తి చేయాలని అనుకుంటారు. ఎంత కష్టమైనా సరే పని పూర్తి చేసుకొని ఆనందంగా ఉంటారు. డబ్బు బాగా సంపాదిస్తారు, తెలివితో ఉంటారు. కాబట్టి అది వీరికి అహంకారంలా ఇతరులకు కనిపిస్తుంది, కానీ వీరికి అదే అందం అని ఇతరులకు తెలియదు. ఈ రాశి వారికి నాయకత్వం, ధైర్యం, స్పష్టత కనిపిస్తాయి. అవి ఎలా ఉంటాయంటే, పనినైనా పూర్తి దృష్టితో చేస్తారు, నిజాయితీగా ఉంటారు, అలాగే సమయాన్ని అస్సలు వృధా చేసుకోరు. అలాంటి మనస్తత్వం వీరికి ఉంటుంది. ముక్కుసూటిగా వెళ్తారు, దాని వలన కొన్ని నష్టాలు కూడా వస్తాయి. ఇతరులు మీ చుట్టూ ఉన్న వారితో మీతో ప్రేమగా ఉండాలని ఉంటారు, కానీ అది నిజమైన ప్రేమ కాదు. వారి స్వార్థం కోసమే మిమ్మల్ని పలకరిస్తారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సమస్య వచ్చినా మీరు వెంటనే పరిష్కారం తీర్చుకునే సత్తా మీకు ఉంటుంది. రాశివారు ఓపెన్గా మాట్లాడడం చాలా ప్రయత్నిస్తారు. పై ప్రేమ ఉంటుంది. విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మీరు ఇంతవరకు సమయాన్ని వృధా చేశారు, కానీ ఇప్పుడు అస్సలు చేసుకోకండి. సమాజంలో ఇతరులను వీరు ఎక్కువగా నమ్ముతారు. దాని ద్వారా కొన్ని నష్టపోయే అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి కొందరితో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. సింహరాశి వారి చాలా పెద్ద హృదయం. ఎందుకంటే ఎవరైనా సహాయం చేశారా లేదా సహాయం చేయడానికి ముందుగా ఉంటారు. అలాగే ఈ 2 రోజుల్లో ప్రేమలోనైనా లేదా ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కొన్ని మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు వీలైనంత వరకు కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. వీరి చుట్టూ ఉన్నవాళ్ళు కొంతమంది వీరిని ద్రోహం చేసే అవకాశాలు ఇస్తారు. ఎందుకంటే వీరి మనస్సును, వీరిని పూర్తిగా మార్చాలని, వీరి దృష్టి చెడు దృష్టికి వెళ్ళాలని వీరి స్నేహితులే అందులో 2 వ్యక్తులు మిమ్మల్ని అవమానించాలని చూస్తారు. మిమ్మల్ని మోసం చేసిన వారు ఇప్పుడు మీకు ఎదురయ్యే అవకాశాలు వస్తాయి, కానీ మీరు క్షమించి వారిని వదిలేస్తారు. మీరు క్రమంగా ఎదుగుతారు. తో పాటు మంచి బుద్ధిబలం వస్తుంది. అందులో శివునికి ఎంతో ఇష్టమైన ఆవు నెయ్యి దీపం వెలిగించండి. దాని ద్వారా రోజుల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. కాస్త అహంకారం, ప్రేమ వ్యవహారాలలో అన్నీ కలిగి ఉంటాయి. కాస్త అహంకారం, స్వీయ గౌరవం అన్నీ కలిసి ఉంటాయి. రాశి వారిని ప్రేమించేవారు నిజమైన ప్రేమతో ఉంటారు. ప్రేమ విషయంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ 2 రోజుల్లో మీకు సర్దుకుంటాయి. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు ఇప్పుడు సర్దుముఖం అవుతాయి. కాబట్టి మీకు కుటుంబంలో ఎంతో ఆనందంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. కుటుంబం అంటేనే ఆనందం కనిపించేలా కనిపిస్తుంది. ప్రేమ విషయంలో మాత్రం కాస్త అసూయ కనిపిస్తుంది. ఇతరులు మీ ప్రేమ విషయంలో అసూయపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు మీ వాళ్ళు, ఎవరు ఇతరులు అనేది తెలుసుకోండి. మిమ్మల్ని చాలామంది ద్వేషిస్తారు, ప్రేమిస్తారు. ఆ ద్వేషంలో మీపై అసూయ మాత్రమే కనిపిస్తుంది. ముఖ్యంగా బంధువుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇతరులకు సహాయం చేయడానికి ఏది ఆలోచించకుండా మాట ఇవ్వకండి. ఎందుకంటే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరినైనా అడిగే ముందు, ఏదైనా చేసే ముందు ఇతరులను
వారి ఆలోచనలు సరైనవా కాదా అని తెలుసుకోవాలి. ఈ 2 రోజుల్లో ఆర్థిక పరంగా విజయాలు పొందుతారు. ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ 2 రోజుల్లో దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా చిన్న సమస్య వచ్చినా వాటిని అధిగమించే శక్తి వీరికి ఉంటుంది. అలాగే ఈ 2 రోజుల్లో పనుల్లో జాప్యం, మాటలలో తడబడిపోవడం ఇలాంటివి కూడా జరగవచ్చు. కాబట్టి ఏదైనా ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. అలాగే ఎవరో మీ భావాన్ని అర్థం చేసుకోవట్లేదు అని అనుకుంటున్నారు, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఇతరులే తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే బంగారం కొనాలనుకునేవారు లేదా బంగారం పెట్టుకునేవారు నవంబర్ 30వ తేదీన ప్రారంభించండి. దాని వలన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటారు. వీరికి ధైర్యబలం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు ఏదైనా ఆలోచించి ముందడుగు వేస్తారు. ఇది నరదృష్టి నివారణకు తోడ్పడుతుంది. కాబట్టి కొత్తగా వ్యాపారం మొదలుపెట్టేవారు ఈ 2 రోజుల్లో మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారానికి అభివృద్ధి చెందడానికి, వ్యాపారం మొదలుపెట్టడానికి డబ్బు ఖర్చు చేయవచ్చు. ఇక కొత్తగా ఉద్యోగంలో చేరేవారు ఈ 2 రోజుల్లో దృష్టి ప్రభావం కాస్త ఉన్నా కూడా వాటిని అధిగమించే శక్తి మీ కుటుంబానికి మాత్రమే ఉంటుంది. సింహరాశి వారు సూర్యుని సంతానం కాబట్టి వీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరి కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటారు. అలాగే ఏదైనా ఎక్కువ సేపుతో నిలబడదు. మీరు చేసే ప్రతి పని వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి. 2 రోజుల్లో సింహరాశి వారికి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, అలాగే విద్యాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి. అనుకున్న ఫలితాలకు రీచ్ అవుతారు.